సో జనరేటివ్ ఏఐ అనేది చాలా వింటుంటాము. అసలు జనరేటివ్ ఏఐ ఏంటి? దాని హిస్టరీ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? దాని డెవలప్‌మెంట్ ఎలాగయింది? ఎందుకు వాడుతున్నాము? ఎందుకు అంత ఫేమస్ అయిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ లెర్నింగ్ జనరేటివ్ ఏఐ. నేమ్‌తో అర్థమవుతుంది జనరేటివ్ ఏఐ. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. జనరేటివ్ ఏఐ అంటే సంథింగ్ ఈజ్ జనరేటెడ్. ఏం జనరేట్ అవుతుంది ఇక్కడ? టెక్స్ట్ అన్నా, ఇమేజ్ అన్నా, ఆడియో అయినా, వీడియో అయినా ఎలాంటి కంటెంట్ ఆఫ్ డేటానైనా జనరేట్ చేయగలుగుతుంది. దీన్నే జనరేటివ్ ఏఐ అంటారు. మరి ఇంతకు ముందున్న ఏఐ ఏంటి? ట్రెడిషనల్ ఏఐ అనమాట. అంటే ట్రెడిషనల్ ఏఐలో మనం ఏదైనా ప్రిడిక్ట్ అన్నా చేస్తున్నాము డేటా నుంచి అర్థం చేసుకొని, లేదా క్లాసిఫై అన్నా చేస్తున్నాం. కానీ మన జనరేటివ్ ఏఐలో ప్రిడిక్ట్ చేస్తలేము, క్లాసిఫై చేస్తలేము. ఏం చేస్తున్నాం? జనరేట్ చేస్తున్నాం కొత్త కంటెంట్ని. ఈ ఎలా జనరేట్ చేస్తున్నాం అంటే మనం ఫీడ్ చేసిన కంటెంట్, అంతకు ముందు లెర్న్ చేసిన కంటెంట్ నుండి ఇంటర్నల్ ప్యాటర్న్స్, పారామీటర్స్ అన్నిటిని అర్థం చేసుకొని అలాంటిదే కొత్త ఇంతకు ముందు ఎగ్జిస్ట్ అవ్వని డేటాని తీసుకొస్తుంది అనమాట. సో దీని హిస్టరీ చూద్దాం. సో ఏఐ అనేది ఫస్ట్ ఏఐ వర్డ్ వచ్చినది 1950s నుంచి 1980s వరకు. ఏఐ అంటే హ్యూమన్ నేచర్ని డిపిక్ట్ చేయడం. ఎలా చేస్తుంది? ఇలాగా రూల్స్ లాగా మల్టిపుల్ రూల్స్ పెట్టుకొని ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లాగా ఇలా ఉంటే, ఒకవేళ ఈ కండిషన్ ఉంటే అవుట్పుట్ ఇలా ఉండాలి, ఒకవేళ ఈ కండిషన్ ఉంటే అవుట్పుట్ ఇలా ఉండాలి అని చాలా రకమైన రూల్ బేస్డ్ లెర్నింగ్ ఏఐ అనమాట. 1980s నుంచి 1990s వరకు చూసారంటే బేసిక్ మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ 1980s నుంచి 2000 వరకు మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఒక్కొక్కటి ఇంప్రూవ్ అయ్యి 2000 నుంచి 2010 వరకు డీప్ లెర్నింగ్ అనేది ఎమర్జ్ అయిందన్నమాట. సో ఈ డీప్ లెర్నింగ్ ఆల్గోరిథంలో మనము మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ నెట్వర్క్స్ని తీసుకొని, నోట్స్ని తీసుకొని హిడెన్ లేయర్స్లో హిడెన్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకున్నాము. మనకి 2006లో రేస్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అలాగే 2018లో నుంచి మనం చూసామనంటే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ నుంచి బర్ట్ మోడల్ అనేది గూగుల్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ బర్ట్ మోడల్ అంటే బై డైరెక్షనల్ ఎన్కోడర్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ యూస్ చేసేసి దాంట్లో నుంచి టెక్స్ట్ జనరేట్ చేయడం చేశాము ఇన్ ద జర్నల్ దట్ ఈస్ పబ్లిష్డ్ ఆన్ 2018. సో అక్కడ నుంచి మెల్లమెల్లగా జనరేటివ్ ఏఐ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో అదే కాకుండా 2019-2020 టైంలో ఓపెన్ ఏఐ యొక్క జీపీటీ మోడల్స్ అవన్నీ ఒక్కొక్కటి టెక్స్ట్ జనరేషన్లో స్టార్ట్ అయ్యాయి. కానీ జనరేషన్ షుడెంట్ బీ స్టాప్ ఇన్ టెక్స్ట్ అన్నట్టు మన మల్టీ మోడల్ జనరేటివ్ ఏఐ అనేది స్టార్ట్ అయింది ఆఫ్టర్ దట్. సో 2022, 2023, 2025 వరకు అన్ని కైండ్ ఆఫ్ డేటాని జనరేట్ చేయడం అండ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉండడం, లైక్ ఇంతకుముందు పెయిడ్ వర్షన్ మోడల్ కాకుండా ఇప్పుడు ఓపెన్ సోర్స్ మోడల్ మిస్ట్రల్ అయినా చూసుకోవచ్చు. అండ్ లామా 2, లామా 3.3 90 బిలియన్ పారామీటర్స్, చాలా ఎక్కువ పారామీటర్స్తో ఈక్వవాలెంట్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేసి ఓపెన్ సోర్స్ మోడల్ చేయడం అవన్నీ చూసామన్నమాట. సో ఇన్ని మోడల్స్ ఈ జనరేటివ్ ఏఐని అర్థం చేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే న్యూ టెక్స్ట్ జనరేట్ చేస్తున్నాం. ఇప్పుడు కరెంట్ సినారియోలో మనకి కొత్త ఐడియాస్ తీసుకురావడంలో అయినా, ఎలాంటి ఫీల్డ్లో అయినా, ఒక క్రియేటివ్ ఫీల్డ్లో అయినా, ఒక ఫ్యాక్చువల్ చెక్ ఫీల్డ్లో అయినా, మెడికల్ ఫీల్డ్లో అయినా, ఎలాంటి ఫీల్డ్లో అయినా మన డేటా జనరేట్ చేసేసి మనం మంచి మోడల్స్ని, ఒక కంపారిటివ్లీ బెటర్ మోడల్స్ని అండ్ బెటర్ ఫ్యూచర్ని తీసుకురావచ్చు. సో కొత్త అడ్వాంటేజెస్ అయినా అంటే కాదు, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటది? మన ఈ డేటా ఫీడ్ చేసేటప్పుడు బయాస్ ఇంక్లూడ్ చేయడం అయినా, అలాగే మనకి ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయడం అయినా, ఏదైనా హార్మ్ఫుల్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయడం అయినా కూడా చేయొచ్చు. సో ఇలాంటి కేసెస్ని అన్నింటినీ హ్యాండిల్ చేసి మనం జనరేటివ్ ఏఐని ఎంత మంచిగా యూజ్ చేస్తున్నామో దాన్ని బట్టి మన బెటర్ టెక్నాలజీ ఉంటుంది. థ్యాంక్ యూ.